చింతకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఇంకా ఈ సంవత్సరం అంతా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇదే కలర్ తోటి ఉంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉంటుంది. బయట పెట్టుకున్నా కూడా ఇదే కలర్ తోటి ఇదే టేస్ట్ తోటి సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా ఉందండి వీడియో. పర్ఫెక్ట్ కొలతలతో చూపించిన. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ అండి. చింతకాయ నిల్వ పచ్చడి పెట్టుకుందామని 5 కిలోల చింతకాయ తీసుకున్న. అంత ఇట్లా కండగల్లకాయ చూసి తీసుకున్నానండి. మార్కెట్కి పోయి అందరి దగ్గర చూసి నేను ఈ కాయలు ఇట్లున్న కాయలు మంచిగా కండగల్ల కాయలు ఎంచుకున్నా. అందుకు 5 కిలోల మిరప్పండ్లు ఇవి కూడా చూసే తీసుకున్నానండి. మెత్తగా కాకుండా గట్టిగా ఉండేట్టు. సంవత్సరం పొడుగునా ఫ్రెష్గా ఉండాలి కదా పచ్చడి. అందుకు ఇవన్నీ కడిగి క్లీన్ చేసుకుందాం. ఇట్లా మంచిగా 2-3 సార్లు కడిగి బట్ట మీద ఆరబెట్టుకున్నాం. చింతకాయకి ఇట్లా తెల్ల మీద ఉంటుంది కదా, అదంతా పోయేటట్టు ఇట్లా రుద్దుతూ కడుక్కోవాలి. ఇవి కూడా మంచిగా ఒక 2-3 సార్లు కడిగేసుకున్నాం. ఇట్లనే మంచిగా కడుక్కొని గిన్నెలకు తీసేసుకోవాలి. ఇట్లా 2-3 సార్లు కడిగేస్తాం. ఇప్పుడు చింతకాయలు మంచిగా నీళ్ళు ఆరిపోయినాయి కదా, ఇట్లా మొత్తం తడి లేకుండా అయిపోయినది కదా, ఇట్లా తీసేసుకుంటే ఇట్లా ఒక చాకన్నా చెంచనన్నా షార్ప్గా ఉండేది తీసుకొని ఇట్లా ఈ పొట్టంతా తీసేసుకోవాలి. మాంసం ఏం రాకుంటే ఇట్లా పొట్టే తీసేసుకోవాలి. ఇట్లా అంతా ఇట్లనే తీసుకుందాం. ఇట్లా ఇరుసుకోవడం వలన ఇట్లా నారళ్ళకి వెళ్ళి ఇట్లా మనకు చాక్ అయినా స్పూన్ అయినా పెడితేందుకు ప్లేస్ అవుతుంది. అందుకు నార ముందు పీకేసుకోవాలి. ఇట్లా క్లోప్కే తోటి మంచిగా తీసుకొని పచ్చడి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా హ్యాపీగా తినేసేయచ్చు. అన్నిట్లనే తీసుకుందాం. ఇవన్నీ అయినాయండి. 5 కిలోల చింతకాయ కదా. ఇప్పుడు చింతకాయల పొట్టు అయిపోయింది కదా, మిరప్పండ్లు ఇట్లా మంచిగా ఆరిపోయినాయి. నీళ్ళ తడి ఏం లేకుండా తొడిమెలు తీసి ఇట్లనే తీసేసుకో. ఇట్లా నీట్గా తొడిమెలు తీసుకోవాలండి. మిరపకాయలు కూడా మనం మార్కెట్లో మంచిగా చూసుకొని ఎంచుకోవాలి. ఇట్లా నేను కొత్త రోలు తీసుకున్నా కదా, ఈరోజు సీజనింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ చింతపుచ్చే మనము
ఈ చింతపుచ్చ ఇది ఉంది కదా, దీంతో కూడా నేను పాత రోట్లైనా కూడా ఇట్లనే ముందు ఈ చింత పుచ్చతో దంచితే ఇట్లా ఏదైనా ఉంటే కూడా రోల్కు పోతుందని నేను ఇట్లా దంచుకుంటా ఎప్పుడైనా. అంతే, ఇప్పుడు మనకి సిల్ము అంత ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. కడిగిన అన్ని విధాలుగా చేసినాక కూడా ఇట్లా ఒకసారి మనం ఈ పులుపు ఏది ఉన్నా వెళ్ళొస్తుంది. ఈ చింతకాయలు, ఈ మిరపపండ్లు, ఈ వేటు ఈ పుచ్చ తీసినాక ఈ తొడిమలు తీసుకున్నాక ఇవన్నీ జోక్కోవాలి మనం కరెక్ట్గా. ఈ కిలో చింతకాయ అయితే కిలో మిరపపండ్లు పోయాలి. ఇది మనం ఎత్తి పెట్టుకుంటేందుకు చింతకాయతో ఒక దాంట్లో మిరపపండ్లు, ఇంట్లోనేమో చింతకాయ, ఇంట్లోనేమో మిరపపండ్లు దంచి ఎత్తుకుందాం. ఇవేమో ఉప్పు 2 కిలోలు తీసుకున్నా అంటే కిలోన్నర పడుతుంది. ఇది 5 కిలోలు తీసుకుంటే ఇది 3 కిలోలన్నరనే వచ్చింది చింతకాయ. ఇప్పుడు దంచుకుందాం. నేను రోలు చింతపుచ్చ వేసి దంచుకొని మంచిగా ఇదంతా మళ్ళీ తీసేసుకున్నా, క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు దంచుకుందాం. మంచిగా రోలుకు దండం పెట్టుకొని ఈ చింతకాయలు దంచుకుందాం. నేను ముందు అంతా మా అత్తమామ వాళ్ళు చేపించిన రోళ్ళనే చేసుకున్న ఇన్ని రోజులు. మేము కిచెన్లో కొంచెం రిపేర్లు అవన్నీ చేసుకుంటున్నాం కనుక అది బయట వేసిన, మళ్ళీ సంవత్సరం దానిలోనే దంచుతా. కానీ ఇప్పుడైతే కొత్తగా ఈ రోలు తీసుకున్నా. ఉప్పు కూడా తక్కువ ఉప్పు ఉండేది, రేటు తక్కువ, లక్ష్మీ ఉప్పు అట్లాంటివే తీసుకోవాలి. కచ్చపిచ్చగా దంచుకోవాలి. కచ్చపచ్చగా ఇత్తనాలు పోదు చింతగింజలది. తీస్తుండగానే ఇట్లా నల్లగా అయిపోతాయి. ఫస్ట్ తీస్తున్నప్పుడు ఇట్లా ఉంటాయి, ఇట్లా టైం గడిచినాక కొద్దీ ఇట్లా అయిపోతూనే ఉంటాయి. ఇది చింతకాయ పొట్టు తీసుకోవడము కొంచెం కష్టమే, కానీ మనం సంవత్సరం అంతా హ్యాపీగా పచ్చడి తినేయచ్చు. పొట్టు తీయకుండా కూడా పెట్టుకోవచ్చు. ఇదే కొలతలతో, సేమ్ ఇదే కొలతలతో మిరపపండ్లు, చింతకాయలు కడిగి నారలు తీసేసి దంచి, ఇది కూడా సేమ్ కిలో మిరపపండ్లు కిలో చింతకాయ కోసి ఇట్లనే కచ్చపచ్చగా దంచి పెట్టుకోవచ్చు. పచ్చగా నేను అది కూడా చూపిస్తాను. ఈ రోల్ జరగకుండా కూడా నేను కింద ఒక జోర సంచి అంటే గోనె సంచి అంటారు, అది వేసి మీద వైట్ బట్ట కప్పుకున్నా.
కొంచెం పసుపు వేసుకొని ఇది లాస్ట్ చింతకాయలన్నీ అయిపోయినాయి. ఇంత చింతకాయ తొక్క అయింది పచ్చడి. ఇప్పుడు ఇదంతా కలగలుపుకుందాం. ఇప్పుడు ఇదే రోట్లో మిరపపండ్లు దంచుకుందాం. అన్నిట్లని దంచుకుందాం. మిరపలు వీటిని కచ్చపచ్చగా దంచుకుందాం. మొత్తం అన్నీ దంచినాక చూద్దాం. మూడు కిలోలన్నర మిరపకాయలు, 3 కిలోలన్నర చింతకాయ మొత్తం దంచుకుంది. ఇట్లా అంతా దంచుకొని 3 రోజుల తర్వాత అది ఇత్తులు తీసేసుకొని అందులో చింతకాయలు ఉన్న విత్తనాలన్నీ తీసేసుకొని ఇది చింతకాయ తొక్కు, ఇది మిరపపండ్లు. ఈ రెండింటికి కిలకు పోకులు ఉప్పు పోసిన, కొంచెం ఒక పిడికడంత ఉప్పు తక్కువ చేసుకున్నా. 3 రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం. హాయ్ అండి, ఈ రోజుకు 3 రోజులు అయింది. ఇత్తులు తీసేసుకుందాం ఇందులో ఈ చింతకాయ పచ్చళ్ళకి వెళ్ళని. ఇప్పుడు చింతకాయ మొన్న మిరపపండ్లు 2 దంచి పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఈ విత్తులు తీసేసుకుందాం. ఇళ్ళకి విత్తనాలు ఇలా చేయితో కొంచెము ఒక గిన్నెలకు తీసుకొని
ఈ ఇత్తులు తీసేసుకోవాలి. ఇట్లా ఇట్లా కొంచెం ప్రెస్ చేసినట్టు అనగానే వచ్చేస్తున్నాయి ఇత్తులు. ఇక ఇట్లా ఇక మనం గిన్నెకి పెట్టి వత్తినా సరే, మన 2 ఏళ్ళ మధ్యలో పెట్టి వత్తినా కానీ ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఇట్లా విత్తనాలన్నీ సపరేట్గా చేసేసుకోవాలి. చింతకాయ పచ్చళ్ళకి వెళ్ళి విత్తనాలు ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటే, ఎందుకంటే ఇట్లా మిస్ అయిపోతాం, అందుకే మనం ఇట్లా చూసుకుంటే కొంచెం కొంచెము తీసుకొని విత్తనాలు తీసేసుకోవాలి. కొంచెము మనకు సేమ అవుతుంది, కానీ ఇది సంవత్సరం పొడవునా తినేయచ్చు. పండు కన్నా ఈ చింతకాయ, పచ్చి చింతకాయ ఏం కాదని మంతెల్ల సత్యనారాయణ కూడా చెప్పిండండి. ఎందుకంటే మనం తాలింపు ఏమి వేసి పెట్టాం కదా, ఎప్పుడప్పుడే కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసుకుంటాం కాబట్టి ఇది మసాలాలు ఏమి వేయం, ఉప్పు ఒకటే కలుపుతాం కదా, ఉప్పు పసుపు. నా ముందు వీడియోలలో కూడా ఉన్నదండి ఇది చింతకాయ పచ్చడి. నేను పోయిన సంవత్సరంది కూడా మీకు ఇప్పుడు చూపిస్తా వీలైతే. ఫ్రెష్గా ఉంటుందండి. ఇట్లనే మనం ఎప్పుడు కొంచెం కావాలనో అప్పుడు కొంచెం తీసుకొని, కొన్ని ధనియాలు, కొంచెము జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు కాల్చుకొని, అదే వేయించుకొని చాలా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మంచి టేస్ట్ ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ ఉట్టిగా తిన్నా కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. గిన్నె నిండా అన్నం తినేసేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది చింతకాయ పచ్చడి. ఏదైనా కానీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. అందుకు ఇట్లాంటి వీడియోలన్నీ ఎక్కడ క్లిక్ చేయకుండా చూడాలి, చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ మామిడికాయ పచ్చడి కూడా పోయిన సంవత్సరం దాని సంవత్సరం అయిపోయే వరకు కూడా కలర్ ఇంత షేడ్ కాదండి, అట్లా ఉంటుంది. అన్నీ కరెక్ట్ కొలతలతో పెడతా నేను, కరెక్ట్గా ఉంటాయి. మొన్న హెయిర్ ఆయిల్ కూడా చేసిందండి, సూపరు బాగుంది. అసలు హెయిర్ ఊడతలేదు మాది. నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తుంది, చూడండి, ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీకు తెలిసిన వాళ్ళకు చెప్పండి. వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి అండి. లైక్ చేస్తేనే ఇంకొంతమందికి కూడా చేరుతుంది కదా వీడియో. ప్లీజ్ లైక్ చేయండి. మా ఇంట్లో కొంచెం పని నడుస్తుందండి, డిస్టర్బెన్స్గా ఉంది. ఇట్లా అన్నీ ఇట్లనే విత్తనాలు తీసి పచ్చడి పక్కకు వేసేసుకోవాలి. ఇట్లా తీసుకుందాం, మొత్తం పచ్చడి ఇట్లా తీసేసుకుందాం. ఇట్లనే కొంచెం కొంచెం తీసుకుంటే విత్తనాలు తీసుకోవాలి. మొత్తం అయిపోయాక చూద్దామండి. ఇది కూడా ఇట్లా విత్తనాలు తీసేసుకున్నా కదా, ఇప్పుడు ఇంట్లోనే అయితే ఇంట్లో వేసుకొని ఇదంతా ఇంట్లో వేసుకొని లాస్ట్లో కలిపేసుకుందాం.
ఇట్లనే గంట సేపు పట్టిందండి ఈ చింత విత్తనాలు తీసేసుకోవడానికి. ఇప్పుడు ఇదంతా విత్తనాలు మొత్తం తీసేసుకున్నా కదా, కలిపేసుకుందాం. ఇది మిక్సీ కూడా పట్టి పోసుకోవచ్చు, లేకపోతే ఇట్లనే కూడా ఉంచుకోవచ్చు, ఏం పర్వాలేదు. మనం తాలింపు పెట్టుకున్నప్పుడు నేను ఇప్పుడు చూపిస్తాను లాస్ట్లో. మొత్తం కలిసేలాగా కలుపుకొని నాకు ఇంత అయింది. ఇది ఇట్లనే పెట్టి మంచిగా మూత పెట్టుకుంటే సంవత్సరం దాకా ఇదే రెడ్ కలర్ ఉంటుందండి. ఇప్పుడు కొంచెం తీసి తాలింపు పెట్టుకుందాం. నేను ఈ బకెట్లకు తీసుకుంటున్నా అండి, ఇందులోకి ఈ డబ్బాలకు తీసుకుంటున్నా ఈ పచ్చడిని. ఇప్పుడు ఈ చింతకాయ తొక్కు తాలింపు పెట్టుకుందాము, మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు అందులో కావాల్సినవి వేయించుకుందాము. కడాయి పెట్టి వేడైనాక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, ఇవన్నీ నూనె లేకుండానే వేయించుకోవాలి. కొంచెం వేగినాయి కదా, 2 ఎల్లిగడ్డలు వేయించుకొని ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగినాయి దూరగా. ఇవి ఇంత మంచిగా దూరగా వేయించుకుంటేనే చిన్న మంట మీద మంచి సువాసన, పచ్చడి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకుందాం. చల్లగా అయినాయి కదా, మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఈ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందాం. ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు చింతకాయ పచ్చడి ఇలా తీసేసుకుందాం. నేను వేరే డబ్బాలు ఎత్తుకున్నా కదండి, మనకి ఎంత కావాలో అంత తీసుకుందాం. నేను ఇంత పచ్చడి తీసుకున్నా. ఇది మిక్సీ పట్టుకొస్తా. మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఇదే కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసుకుందాం. మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం. నూనె వేడైంది కదా, 1 స్పూన్ జీలకర్ర, టీ స్పూను ఆవాలు, ఎండుమిర్చి, ఒక 5 వెల్లిపాయలు చితక్కొట్టుకుని, కరివేపాకు. జీలకర్ర ఆవాలు వేగినాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పసుపు 1 టీ స్పూన్, ఇంగువ కూడా వేసుకోవాలండి. మాకు ఇంట్లో పని నడుస్తుందంతా, సామాన్ అంతా చదిరేసినాము. ఈ పులుపు వాటిలకు ఇంగువ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. వేడికే అది అట్లా నూనె మసులుతుంది. పచ్చళ్ళల్లో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుందని 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నా కదా. సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది పచ్చడి. సంవత్సరం అయినా కూడా మనకు బోర్ కొట్టదు ఇది చింతకాయ పచ్చడి. అన్ని పచ్చళ్ళు బోర్ కొడతాయి కానీ చింతకాయ పచ్చడి అస్సలు బోర్ కొట్టదు, అంత బాగుంటుంది.
ఇంతేనండి. ఏమైనా ఉప్పు గిన్నె తక్కువ ఉంటే, నాకైతే నేను తీసుకున్న కొలతలకు కరెక్ట్గా సరిపోయింది. మీకేమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంత మంచి వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. మీరు చేసే లైక్ ఇంకొంతమందికి చేరుతుందండి వీడియో. ఒకసారి ట్రై చేసి చూడండి.